ప్రాజెక్ట్ అనేది ఒక మిషన్ లాగా వర్క్ చేస్తుంది. గవర్నమెంట్ది కూడా ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే మనం ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ నేమే హెల్త్ గ్లోబల్. మరి ప్రాజెక్ట్లో ఏముంటుంది? మనం ఈ ప్రాజెక్ట్లో అసలు ఏమేమి మనం సొసైటీకి ఇవ్వబోతున్నాం, అసలు ప్రాజెక్ట్ దేని మీద వర్క్ చేస్తుంది? ఫస్ట్ నంబర్ 1 బిగ్గెస్ట్ ఫియర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ హెల్త్. మనకు రోగం గురించి తెలిసింది అనుకోండి, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మనం రోగం గురించి ఏం తెలియలేదు అనుకోండి, అనారోగ్యంగా ఉండడం డ్యాన్స్ ఉన్నది. మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. సో రోగం గురించి తెలియాలంటే దాని డెప్త్ నాలెడ్జ్ ఇచ్చేటటువంటి ఏముండాలి? ఎడ్యుకేషన్ ఉండాలి. మరి మనం ఎల్కేజీ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ దీని రిలేటెడ్ ఎక్కడైనా సబ్జెక్ట్ డిస్కషన్ అయిందా? లేదు. అందుకే ఈ ప్రాబ్లం. ఒకవేళ మనకి స్కూల్ నుంచే ఈ ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ అయ్యి ఉంటే ఎడ్యుకేషన్, ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేది కాదు. బట్ ఎడ్యుకేషన్ అక్కడ లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమైపోయింది, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఇప్పుడు ఒక్కొక్క టైం దొరికినప్పుడల్లా దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుందా, ఇది తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా అనేది ఇప్పుడు తెలుస్తుంది మనకి. సో ఇది ఎవరి ఫాల్ట్, ఎవరి మిస్టేక్ అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. ఎందుకు ఆ టైంలో అదే కరెక్ట్ అనిపించింది కాబట్టి. రెండోది నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్లనే ఆపర్చునిటీస్ అనేది చాలా తగ్గిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పెట్టుకున్నవాడేమో వాడు ఏం పని చేస్తాడో తెలియదు, టాలెంట్ ఉన్నోడికేమో జాబ్ ఉండదు, జాబ్ ఉన్నోడికేమో టాలెంట్ ఉండదు. అంటే మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఇక్కడ ఆపర్చునిటీ అనేది టాలెంట్ స్కిల్ ఉన్న పీపుల్కే ఈరోజు క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఏఐ వచ్చేసింది, క్వాంటమ్ ఏఐ వచ్చింది. నేను దాని బిఫోర్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మన దగ్గర 47 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంది మన కంపెనీలో. ఈరోజు 12 మంది ఉన్నారు. రేపు ఇంకొంచెం అడ్వాన్స్ వచ్చింది అనుకోండి, 5 సరిపోతారు. అంటే ఒక 5 10,000 కోట్ల కంపెనీనైనా హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మరి అందులో మనం నాలెడ్జ్, ఆ స్కిల్ మనం అడాప్ట్ చేసుకోకపోతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. జాబ్స్ అనేది మనం దాని మీద జస్ట్ మనం ఏదో సర్వైవ్ అవ్వడానికి చేయడమే తప్పించి ఇండిపెండెంట్ ఆపర్చునిటీ మాత్రం స్టార్ట్ చేసుకోవాల్సి. ఇది నేను కాదు, గవర్నమెంటే అంటుంది. మార్కెట్లో బిగ్ బిజినెస్ మ్యాన్ అందరూ కూడా ఇదే స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. ఏంటి? ఇండిపెండెంట్ అంటే అంటున్నారు. ఎందుకంటే నీకంటూ ఒక ఐడెంటిటీ, బిజినెస్ ఏదో ఒకటి నీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఆపర్చునిటీ మీ చేతిలో ఉండాలి. లేదంటే సర్వైవ్ అవ్వడం రాబోయే రోజుల్లో చాలా కష్టం. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేసాం? బాగా ఆర్ఎండి చేసి నంబర్ 1 హెల్త్ ప్రతి ఒక్కరికి కావాలి. రెండోది ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి కావాలి. ఈ 2 కాంబినేషన్లో ఆపర్చునిటీ కనుక అదే ప్రాజెక్ట్లో కనుక దొరికింది అనుకోండి, మనం బయట ఇంకో సైడ్ చూడాల్సిన అవసరమే లేదు. సో దట్ ఈస్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీ. ఇవి 3 కాంబినేషన్లోనే మనం దీన్ని ప్రాజెక్ట్ అని అంటున్నాం. ఓన్లీ ప్రొడక్టే ఉన్నాయనుకోండి, అమ్ముకోవడం అది కంపెనీ కింద అవుతుంది. బట్ హెల్త్, ఎడ్యుకేషన్, ఆపర్చునిటీ 3 అది కూడా లీగల్గా, ఎథికల్గా ప్రతి ఒక్కరికి కూడా అది కంపల్సరీగా, అంటే వాళ్ళ లైఫ్ని లీడ్ చేసేటటువంటి ఆపర్చునిటీనే మనం క్రియేట్ చేసాం. ఏదో నార్మల్గా జనరల్గా ఏదో జస్ట్ డిజైన్ చేసి నేమ్ లోగో పెట్టేస్తే అది ప్రాజెక్ట్ అవ్వదు. ఆ ప్రాజెక్ట్ యొక్క పవరే ఈరోజు ఇంతమంది మనం. జస్ట్ నార్మల్గా అయితే ఇంతమంది మనం అటెండ్ అయ్యేవాళ్ళే కాదు. మరి మనం ఇక్కడ కూర్చున్నాం, నెక్స్ట్ మనం సొసైటీకి ఏం చేయబోతున్నాం అంటే, రేపు మిలియన్స్ ఆఫ్ పీపుల్కి హెల్త్ చేంజ్ చేయబోతున్నాం, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయబోతున్నాం. అండ్ దట్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్కి మనం ఆపర్చునిటీ ఇవ్వబోతున్నాం. ఒక పర్సన్ లైఫ్ చేంజ్ చేయడం అంటే మనం ఏమంటాం? ఒక పర్సన్ లైఫ్ చేంజ్ చేయడం అంటే ఈక్వాలిటీ గాడ్ అని అంటారు కదా. నా లైఫ్, నా జీవితాన్ని మార్చిన వ్యక్తి అని చెప్పి ఏమని అంటారు? గాడ్ అని అంటారు, లేదా మెంటర్ అని అంటారు. మరి అలాంటిది మీరందరూ ఎంతమంది లైఫ్ చేంజ్ చేయొచ్చు? మీరు ఆల్రెడీ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్. మీరు ప్రొడక్ట్ సైడ్ కావచ్చు, ఆపర్చునిటీ సైడ్ కావచ్చు, మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారా మన చేంజ్ చేస్తుంది, అవునా కదా? సో హెల్త్, ఎడ్యుకేషన్, ఆపర్చునిటీ 3 కాంబినేషన్లో ఇండియాలోనే కాదు వరల్డ్ లోనే ద ఫస్ట్ కంపెనీ అది హెల్త్ గ్లోబల్. అండ్ మనం అది
అది ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తెలుగులో స్టార్ట్ అయిన కంపెనీ. ఇంకో విషయం ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అమెరికా వెళ్ళడానికి అమలాపురం నుంచి స్టార్ట్ అయింది. ఇది మన హెల్తీ ప్రాజెక్ట్. మరి ఎంత ఉంటుంది ఏంటి అసలు ఇండస్ట్రీలో రెవెన్యూస్ ఎలా ఉంటాయి అంటే, లాస్ట్ ఆర్టికల్ నేను ఒక 20 days బ్యాక్ చూశాను. నేను 9 లక్షల కోట్లు హెల్త్ కేర్ పైన స్పెండ్ చేస్తున్నారు. 9 లక్షల కోట్లు సంవత్సరానికి హెల్త్ కేర్ మీద ఖర్చు అవుతుంది. మరి హెల్త్ కేర్ అంటే ఏం వస్తుంది? డయాబెటిక్, థైరాయిడ్, క్యాన్సర్, ముఖం నొప్పులు, డైజెషన్ ఇష్యూస్, మైగ్రేన్స్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, కిడ్స్ హెల్త్ సరిగా ఉండకపోవడం, ఇవన్నీ కదా చూస్తుంది. ఎమర్జెన్సీ కేసెస్ ఇవన్నీ కదా. వీటి మీద 9 లక్షల కోట్లు మెడిసిన్ అంటే మనం ఏదైతే హెల్త్ కేర్ సిస్టమ్ ఉందో దాని మీద స్పెండ్ చేసేటటువంటి సైజ్ ఆఫ్ మార్కెట్ అది మెడిసిన్. దానికంటే ఒక సిస్టమ్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆల్టర్నేట్ మెడిసిన్కి ఎవరు ఉన్నారు? మరి ఆల్టర్నేట్ మెడిసిన్లో ఏమొస్తుంది సార్ అంటే ఆయుర్వేద వస్తుంది, న్యూట్రిషన్ వస్తుంది, మన హెర్బల్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ మెడిసిన్ కిందనే వస్తాయి. మరి ఆల్టర్నేట్ మెడిసిన్ అయితే బాగానే ఉంది మార్కెట్లో. మనం ఈవెన్ మెడికల్ షాప్లో కూడా ఆల్టర్నేట్ మెడిసిన్ ఇప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మనం చూస్తే అపోలో ఫార్మసీ కూడా అలోవెరా జ్యూస్ అమ్ముతుంది, మనం చూస్తూనే ఉన్నాం. సో ఆల్టర్నేట్ మెడిసిన్ మార్కెట్లోకి అయితే వస్తుంది. మరి ఎవరు దాన్ని అడ్వైజ్ చేయాలి? మరి అడ్వైజ్ చేయాలంటే రైట్స్ కూడా ఉండాలి కదా. అంటే మీకంటూ ఒక ప్రాపర్ సర్టిఫికేషన్, మీకంటూ ఒక లైసెన్స్ ఉందనుకోండి, మీరు ఎవరికైనా హెల్త్ గురించి మాట్లాడచ్చు, ఆ హెల్త్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని మీరు రికమెండ్ చేయొచ్చు. సో ఆ లైసెన్సే మనం దేని త్రూ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే దట్ ఈస్ హెల్తీ గ్లోబల్ అకాడమీ. సో హెల్తీ గ్లోబల్ అకాడమీ అంటే ఓన్లీ 2 states స్టార్ట్ అయిన అకాడమీ ఏం కాదు ఇది. ఈ హెల్తీ గ్లోబల్ అకాడమీకి ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏంటంటే 150+ కంట్రీస్లో ఈ సర్టిఫికేషన్ వ్యాలిడ్ ఉంటుంది. సూపర్. అండ్ అలాగే కాకుండా మీకు ఎప్పుడైతే కోర్స్ కంప్లీట్ అవుతుందో మీకు గ్లోబల్ ఐడెంటిటీ కార్డు కూడా వస్తుంది. అలాగే మీకు నెక్స్ట్ ఎక్కడైనా ఫర్దర్గా వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు రికమెండేషన్ లెటర్ కూడా వస్తుంది. అది కాకుండా ఆ కోర్సులో 6 వర్క్షాప్స్ ఉంటాయి. ఆ వర్క్షాప్లో ఒకటి క్లినికల్ వర్క్షాప్ ఉంటుంది. ఆ క్లినికల్ వర్క్షాప్లో రిపోర్ట్స్ అన్ని చూసి ఏది ఎలా ఇవ్వాలనేది మీకు క్లారిటీ వస్తుంది. అంటే డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, టెస్ట్ చేయించుకున్నాం, దాంట్లో పారామీటర్స్ అన్ని కొంచెం పైకి కిందికి ఉంటుంది, దేనికి ఏది ఇవ్వాలనేది మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది వర్క్షాప్లో ఉంటుంది. సో మీకు రిపోర్ట్స్ ఎలా చూడాలో తెలిసిపోయింది, ఏ ప్రాబ్లంకి ఏమి ఇవ్వాలో తెలిసిపోయింది, అతని ఫుడ్ హ్యాబిట్స్ మార్చే డైట్స్ మీరు ఇవ్వచ్చు. అంటే మీరు డిప్లొమా కోర్స్ చేయడం వల్ల ఒక మల్టీ స్పెషలిస్ట్ అయినట్టే. మరి ఏ ప్రాబ్లంకి మీరు రికమెండ్ చేయొచ్చు అంటే అన్ని ప్రాబ్లమ్స్కి మీరు కార్డియో స్పెషలిస్ట్ అవ్వచ్చు. ఇంకా అన్ని అంటే మీరు ఎన్ని అయితే ఆల్టర్నేట్ అంటే ఒక ప్రాబ్లం బాడీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఇవ్వడానికి మీకు ఆప్షన్స్ ఉంటాయి. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్ దీన్ని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. కోవిడ్కి ముందు ఆల్టర్నేట్ మెడిసిన్ని ఎట్లా అంటే అదొక ఆకులు, అదొక వేర్లు, అదొక చీప్ టైప్ అనే ఒక కాన్సెప్ట్లోనే ఉంటుంది. జనాలు అసలు ఎవరు నమ్మేవాళ్ళు కాదు. మెడిసిన్ అంటే సైన్స్ అనే కాన్సెప్ట్లోనే ఉన్నాము. మరి ఆల్టర్నేట్ మెడిసిన్ని ఎప్పుడైతే కోవిడ్ అటాక్ అయిందో మెడిసిన్ కూడా అక్కడ పనిచేయడం కొంచెం తగ్గిపోయింది, మనం చూస్తూనే ఉన్నాం. అది సిమ్టమ్ మీదనే వర్క్ చేస్తుందన్న విషయం ఎప్పుడు తెలిసింది అందరికీ? కోవిడ్ టైం. ఎందుకు? కోవిడ్ టైంలో మనకి ఆ సిమ్టమ్ పైన వర్క్ చేస్తుంది అనే విషయం తెలిసింది. మరి ఆల్టర్నేట్ మెడిసిన్ కి రూట్ కాదు. ఆనందయ్య ఉందని ఎంతమంది ఉన్నారు? లైన్ కట్టేశారు పాపం, ఆయన ఆపేశారు కూడా. ఇంకా మనం కొన్ని డీటెయిల్స్ చెప్పకూడదు, కానీ అప్పుడు ఆ టైంలోనే మనం అదే ఆల్టర్నేట్ మెడిసిన్తో ఒక ఫార్ములా డిజైన్ చేసాం, అదే ప్లమియం. మీరు ఇమాజిన్ చేయరు, 27,000 మెంబర్ పైన దాంతో రికవర్ అయ్యారు. అదే ఒక్క ప్లమియం. అంటే ఆల్టర్నేట్ మెడిసిన్ లో పవర్ ఉందన్న విషయం కోవిడ్ తర్వాత తెలియడం స్టార్ట్ అయింది. కోవిడ్ కి బిఫోర్ ఆల్టర్నేట్ మెడిసిన్ యొక్క టర్నోవర్ 9,000 CR ఉంటే కోవిడ్ అంటే లాస్ట్ ఇయర్ కి 65,000 CR కి రీచ్ అయింది. మనం
చూస్తుండగానే ఇంకో 5 years లో ఇది 5 లక్షల కోట్లకి వెళ్ళిపోతుంది. దీంట్లో కార్పొరేట్ వెల్నెస్ అని రీసెంట్ గా స్టార్ట్ అయింది, 1 year అయింది. అది మెట్రో సిటీస్ లోనే వాళ్ళ మార్కెట్ ఉంది. కార్పొరేట్ వెల్నెస్ అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు ఫార్మాస్యూటికల్ మార్కెట్ ఎలా అయితే చేస్తున్నారో సేమ్ స్ట్రాటజీలో న్యూట్రాస్యూటికల్ మార్కెట్ స్టార్ట్ చేశారు. ఈవెన్ డాక్టర్లు కూడా ఆల్టర్నేట్ మెడిసిన్ న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ బాడీకి ఏది సూట్ అవుతుంది ఏది అనేది క్లియర్ కట్. వాళ్ళు అదే ప్యాటర్న్ ని ఇప్పుడు అఫీషియల్ గా వాళ్ళు రికమెండ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మనకు రెవెన్యూ జనరేట్ ఇండస్ట్రీలోనే మనం స్టెప్ వేసామా లేదా? మరి మార్కెట్ లో మన కంపెనీ అయినా సార్, మార్కెట్ లో బోర్డ్ అని కంపెనీస్ ఉన్నాయనేది ఒక డౌట్. పిహెచ్డి క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, అవునే కదా? సరే, ఎన్ని కంపెనీస్ ఉన్నా సరే మార్కెట్ సైజ్ 5 లక్షల కోట్లకి రీచ్ అవుతుందని అంచనా వేశారు. ఇంకో 5 years లో 5 లక్షల కోట్ని క్యాప్చర్ చేయాలంటే మనతో ఒకటే కాదు, మనలాంటి ఇంకో 10,000 కంపెనీస్ కావాలి. మనం ఒక్కదానితో అవ్వదు. కానీ వాళ్ళందరూ కూడా ఇదే టైప్ లో ప్రాజెక్ట్ లో వస్తారంటే చెప్పలేదు. కానీ మన దగ్గర ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే మనం ప్రొడక్ట్ అమ్మే కంటే ముందు నాలెడ్జ్ షేర్ చేస్తాం. నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత లైసెన్స్ ఇస్తాం. లైసెన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయొచ్చు, అఫీషియల్ గా మీరు ప్రొడక్ట్ ని రికమెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇది మీకు మార్కెట్ లో ఏ కంపెనీలోనూ ఉండదు. అది మన దగ్గర ఉన్న యూనిక్నెస్. అండ్ ఇంతే కాకుండా మీకు ఏదైతే కోర్స్ ఉందో కోర్స్ లో మీకు ఎలా వస్తుందంటే రేపు ఏదైతే ఏఐ మార్కెట్ లో బిల్డ్ అవుతుందో ఆ ఏఐని మనం కోర్స్ లో కూడా వాడేస్తాం. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ డాట్ ఉంది, ప్రోడక్ట్ ఉంది, అదో 41 ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ప్రోడక్ట్ అది. ఇప్పుడు నేను అతను అడిగే క్వశ్చన్ కి సరైన ఆన్సర్ నేను ఇవ్వకపోవచ్చు. అతను రాత్రి 12:30 1 గంటలకు లేచి స్టార్ట్ చేసి ఈ హెయిర్ డాట్ వాడితే సైడ్ ఎఫెక్ట్ ఏమైనా అవుతుందా, కిడ్నీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, హెడ్ ఏక్స్ ఏమైనా వస్తాయా, ఇది నాకు సూట్ అవుతుందా లేదా, అంటే రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. వీటన్నిటికీ మనం ఆ టైంలో ఆన్సర్ ఇవ్వలేదు, మన డే టైంలో కూడా ఇవ్వలేదు. ఎందుకు, మనకు దానంత డెప్త్ నాలెడ్జ్ ఇవ్వాలి అంటే మనకు సైన్స్ తెలిసి ఉండాలి, అంటే దానిలో రూట్ కాస్ట్ కూడా తెలిసి ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఈజీగా ఏదైతే రూట్ కాస్ట్ ఉందో అదంతా ఆల్రెడీ మనం ఆర్ఎండి చేసి ఆ ఇంగ్రీడియంట్స్ కి ఏది సూటబుల్ అవుతుంది, కాంబినేషన్ ఎలా పనిచేస్తుంది అనేది మొత్తం ఏఐతో అన్ని లోకల్ లాంగ్వేజ్ లో రెడీ చేసేస్తున్నాం. సో దాంతో ఏమవుతుంది, మీరు తెలుగులో అడగండి, నేను ఏళ్ళాను వాడచ్చు, నా ఏజ్ ఇంత, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది క్లియర్ గా సజెస్ట్ ఏళ్ళతో పాటు నువ్వు వెయిట్ కూడా వేసుకోవాలని చెప్తారు, ఈ టైంలో వేసుకోవాలని చెప్తారు. మీరు ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో, ప్లేస్ చేసిన తర్వాత మీ టైమింగ్స్ అన్ని కూడా అందులో సేవ్ అయిపోతాయి. ఆ టైంలో మీరు ఇప్పుడు వేసుకోవాలి, లంచ్ టైంలో ఏడాడో వేసుకోవాలి, మీరు మర్చిపోయారు, మీకు అది రిమైండ్ చేస్తుంది. అంటే ఆటో నోటిఫికేషన్ కూడా అప్డేట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది అంటే నీకు సెల్ఫ్ గా ఒకటి మనం చెప్తే కొంచెం బాగోదు, ఫోన్ చెప్పింది అనుకోండి ఎంత పెద్దోడైనా బెండ్ అయిపోతుంది. అంటే ఫోన్ కున్న పవర్ అది. మనం అదే ఫోన్ లో అలాగే మనం అందరికి ఈజీగా, అంటే ఒక మంచి ప్రొఫెషనల్ వేలో అతనికి ఉన్న ఫ్రీ టైంలోనే అదే నాకు ఇంత కేర్ చేస్తుందా ఈ కంపెనీ అనే ఫీలింగ్ కూడా వస్తుంది, అలాగే కేర్ కూడా చేస్తుంది. అండ్ అదే సేమ్ సిస్టమ్ ని మనం డిప్లొమా హోల్డర్ కి కోచ్ డాష్ బోర్డ్ లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అక్కడ ఏమవుతుంది, మీరు ఏ కస్టమర్ కి అయితే మీరు ప్రొడక్ట్స్ కానీ డైట్స్ కానీ లేదా మీరు ప్యాటర్న్ డిజైన్ చేసుకుంటారు కదా, మీరు డిజైన్ చేసి సేవ్ చేసి బిల్ చేయగానే ఆ టైంలోనే అతనికి నోటిఫికేషన్ వెళ్తుంది. అది ఎలా వెళ్తుందంటే మీరు పర్సనల్ గా ఆయన ఫాలో అప్ చేస్తున్నట్టుగా వెళ్తుంది. మీ పేరు వచ్చి మీరు వేసుకున్నారా సార్, మీకు ఇది టైం అయింది, ఎందుకు వేసుకోలేదంటే దాని రీజన్స్ అన్ని కూడా మీరు మెన్షన్ చేసేలాగా మనం అంత టూల్స్ అనేది రెడీ చేస్తున్నాం. అన్ని కూడా లోకల్ రీజనల్ లాంగ్వేజెస్ లో ఉంటాయి. సో ఇప్పుడు మార్కెట్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుంది. మనందరం లక్కీ పీపుల్ అని ఎందుకు చెప్పడం అంటే ఇప్పుడు 3 కాంబినేషన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ఈ కాంబినేషన్ లో మనం చాలా మంది లైఫ్ చేంజ్ చేయొచ్చు. ఇది డ్యాన్స్. డాక్టర్లు ఎంతమంది ఉన్నారంటే ఇండియాలో ఎంతమంది అని చెప్తాం, హెల్త్ అడ్వైజర్ ఎంతమంది ఉన్నారు మార్కెట్ లో, చాలా లేదు. అంటే అక్కడక్కడ ఉన్నారు కానీ వాళ్ళని కూడా నమ్మట్లేదు, ఎందుకు సర్టిఫికేషన్ లేదు. ఒకళ్ళు ఉండుంటే వాళ్ళు కూడా మళ్ళీ ప్రొఫెషనల్ గానే లీడ్ చేసేవారు. బట్ ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. మీరు చూస్తూనే ఉండండి, నీకు 6 సంవత్సరం తర్వాత ఈ కంపెనీ కూడా స్టార్ట్ చేసిందా న్యూట్రిషన్ అని చెప్పొచ్చు. అంటే అంత పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా దే ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్. బట్ వాళ్ళు మార్కెట్లోకి వచ్చినా వాళ్ళు పీపుల్ టు పీపుల్ వెళ్ళడానికి వాళ్ళకి టైం పడుతుంది.
మన దగ్గర ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే నాకు నచ్చింది, నాకు నమ్మకం వచ్చింది, నేను సాటిస్ఫై అయ్యాను, దాని తర్వాతనే నేను నీకు చెప్తున్నాను. సో ట్రస్ట్ బేస్లో వెళ్తాం కాబట్టి మనం స్లోగానే వెళ్తాం, కానీ చాలా సాలిడ్గా లాంగ్ టర్మ్ వెళ్తాం. అంటే మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఎలా అవుతుందంటే ఒక బిగ్ హెల్దీ కమ్యూనిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇదే హైదరాబాద్లో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు ఏపీ తెలంగాణతో పాటు ఇండియానే కాకుండా యుఎస్ అండ్ యూకేలో కూడా మన అఫీషియల్ రిజిస్టర్ అయ్యాము. అండ్ దాంతోపాటు మన నోయిడాలో మన బిజినెస్ ఆఫీస్ ఆల్రెడీ నోయిడా ఆల్రెడీ అడ్రస్ కూడా షేర్ చేస్తాము. అలాగే బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు అండ్ నోయిడా, 3 ప్లేసెస్ అనేది మన హైదరాబాద్ మన ఇండియాకి ఆపరేషన్ ప్లేసెస్. ఇవి అమెరికాకి డెలావేర్లో ఉంటుంది, యూకేకి లండన్ అనేది మనకి మెయిన్ సెంటర్ అవుతుంది. సో అలా 5 ప్లేసెస్తో మనం గ్లోబల్గా కంపెనీని ఆపరేట్ చేయబోతున్నాం. లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు 43 కంట్రీస్ వరకే మనకు అప్రూవల్స్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు 93కి రీచ్ అయింది. సో అతి త్వరలో అంటే మోస్ట్లీ మన ఫైనాన్షియల్ ఇయర్కి గ్లోబల్ లాంచింగ్ ఈవెంట్ చేసి మనం ఆ రోజు అఫీషియల్గా గ్లోబల్ మార్కెట్ని మనం ఓపెన్ చేస్తాం. ఆ గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే మీరు మీ ఐడితో అమెరికా కస్టమర్ అయినా, లండన్ కస్టమర్ అయినా, వాట్ ఎవర్ కంట్రీ మీరు ఇక్కడ నుంచే జస్ట్ ఒక రిఫరల్ లింక్ త్రూ వాళ్ళకి జస్ట్ బిల్ చేసుకోగానే ప్రోడక్ట్ ఇండియా నుంచే వెళ్తుంది, ఇదే హైదరాబాద్ నుంచి వెళ్తుంది. ప్రోడక్ట్ వాళ్ళకి 7 to 10 డేస్లో ప్రోడక్ట్ అనేది హోమ్ డెలివరీ అయిపోతుంది వరల్డ్ వైడ్. జస్ట్ 7 to 10 డేస్లో. అది కూడా ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ డెలివరీస్ అంతా కూడా మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, పోస్ట్ ఆఫీస్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఆ విధంగా మనం లాజిస్టిక్ కూడా సెట్ చేస్తున్నాం. అంటే ఇది గ్లోబల్ ప్లాట్ఫామ్. మనం స్టార్ట్ చేసింది లోకల్ అయినా బట్ మనం వెళ్ళేది మాత్రం గ్లోబల్. సో ఇక్కడ మెయిన్ గ్లోబల్ అంతా బాగానే ఉంది, కానీ మెయిన్ వచ్చే దగ్గర ఇంతే. అన్ని హెల్త్ బాగా ఏదున్నా సరే అకౌంట్లో డబ్బులు ఉంటేనే ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది, లేదంటే ఇక్కడ దాకా రాదు కదా, అవునా కదా. సో దానికోసం 6 months, 1 year, 2 year, 3 year హార్డ్ వర్క్ చేసి బ్రేక్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళకి మార్కెట్ సపోర్ట్ చేయగలను, లేదంటే వాళ్ళు ఏదైతే టీం బిల్డ్ చేశారో ఆ టీం వాళ్ళకి సపోర్ట్ చేయగలను, లేదంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఏదో ఆపర్చునిటీ రావడం వల్ల వాళ్ళు లెఫ్ట్ అయిపోవడం వల్లనో, వీళ్ళు ఏదైతే కంపెనీని నమ్ముకొని ట్రావెల్ చేసినటువంటి లీడర్స్కి ఒక లైఫ్ అనేది అక్కడికే బ్రేక్ అయిపోతుంది. సో దాని మీద బాగా ఆలోచించి రీసెంట్గా అంటే జనవరి 1వ తారీఖుకి జిఎంసి అనేది ఒక మెంబర్ని మనం లాంచ్ చేస్తాం. సో జిఎంసి అంటే గ్లోబల్ మిలీనియర్ కౌన్సిల్. అది అంటే అందులో రావడం అంటే మిలీనియర్ కౌన్సిల్లోకి వచ్చేసాడని అర్థం. అంటే కంపెనీకి ఒక కోర్ టీంలోకి వచ్చేసాడని అర్థం. సో ఎవరైతే జిఎంసి మెంబర్ అవుతారో, ఎవరైతే జిఎంసి మెంబర్ అచీవ్మెంట్ అవుతారో వాళ్ళకి డ్యామ్ షూర్గా ఒక లైఫ్ చేంజింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది జనరేట్ అయ్యేటట్టుగా మనం కంపెనీ టర్న్ ఓవర్ని సెట్ చేస్తాం. క్వాలిఫై అయ్యేంత వరకే మీ టీంతో మీరు వర్క్ చేస్తారు. క్వాలిఫై అయిపోయిన తర్వాత కంపెనీ టీంలోకి వచ్చేస్తారు, కంపెనీ వర్క్ చేస్తుంది. సో మీరు క్వాలిఫై అయినంత వరకే మీరు మీ టీం బిజినెస్తో చేస్తారు. ఒకసారి క్వాలిఫై అయిపోయిన తర్వాత కంపెనీ మీ టీం మీరు ఏదైతే బిల్డ్ చేశారో అలాగే కంపెనీ నెట్వర్క్ని బిల్డ్ చేసి మీకు ఏదైతే 1,84,400 రౌండ్ ఫిగర్ అమౌంట్ ఇది జనరేట్ అయ్యేంత వరకు కంపెనీ విల్ డూ ద బిజినెస్. జిఎంసి మెంబర్ అవ్వడం అనేది ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈజీ యాక్సెస్ ఇచ్చాము, కొంచెం ఫస్ట్ లేయర్లో సెకండ్ లేయర్లో ఉండేటట్టుగా. తర్వాత వెరీ సూన్ ఇది 1500 IP కానీ 2000 IP అనేది అప్డేట్ అయిపోతుంది వన్స్ మనం అనుకున్న వాళ్ళంతా అచీవ్మెంట్ అయిన తర్వాత. సో ఇప్పుడు 1000 IP తోటి ఇది అచీవ్మెంట్ మనం రిలీజ్ చేసాం. సో జిఎంసి ఏంటంటే దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిఫై నేను ఏపీలో అయ్యాను, లేదా నేను అమలాపురంలోనే క్వాలిఫై అయ్యాను, కానీ నాకు ఢిల్లీలో బిజినెస్ జరిగినా నాకు దాని నుంచి ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది యుఎస్లో జరిగినా ఎక్కడ జరిగినా అంటే ఎంటైర్ కంపెనీ ఎక్కడ ఇన్వాయిస్ ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పడ్డా సరే జిఎంసి హోల్డర్కి ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతూ ఇక్కడ టర్నోవర్ పాయింట్ జనరేట్ అవుతుంది. సో ఇది జిఎంసి మెంబర్ అవ్వడమే కాదు, నేను కాలేదు కానీ నేను ఒక పర్సన్ని క్వాలిఫై చేయించాను, అయినా నాకు అతని మీద 20% యాజ్ మెంటర్ బోనస్ దీంట్లో నుంచి సపరేట్గా వస్తుంది.
అంటే 20 lakhs ప్లస్ అమౌంట్ నాకు నేను ఒకరిని క్వాలిఫై చేయించడం వల్ల నాకు వచ్చేటటువంటి జిఎంసి బోనస్, అంటే ఒక విధంగా మెంటల్ బోనస్ అనేది నాకు వస్తుంది. సో అలా మనం ఈ ప్రోగ్రామ్ని సో డిప్లొమా కోర్స్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇందులో వెల్నెస్ అంటే న్యూట్రిషనే కాకుండా ఇంకా చాలా కోర్సెస్ యాడ్ అవుతుంది, అంటే చాలా సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ 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 సో మనది హెల్తీ అకాడమీ వెబ్సైట్ వస్తుంది డైరెక్ట్గా. ఎవరైతే డిప్లొమా హోల్డర్ మీకంటూ ఒక హెచ్డబ్ల్యూసి ఐడి ఉంటుంది కదా, ఐడితో మీరు సైన్ అప్ అయిన వెంటనే మీకు హెల్తీ గ్లోబల్ అకాడమీలో ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోగానే మీకు ఇన్ని కోర్సెస్ యాక్సెస్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. ఎన్ని ఉన్నాయంటే మెంటల్ హెల్త్ రిలేటెడ్, కిడ్స్ హెల్త్, టీనేజ్ హెల్త్, ఆయుర్వేద, స్కిన్ కేర్, హెయిర్ కేర్, బ్యూటీ మేకప్ రిలేటెడ్ కూడా బ్యూటీ కేర్, అలాగే ఫిట్నెస్, యోగా, స్మార్ట్ డైట్స్ అండ్ లైఫ్ స్టైల్, ఇవన్నీ కలిపితే నియర్లీ ఒక 35+ కోర్సెస్ ఉంటాయి. మనం విడివిడిగా మార్కెట్లో కనుక చేస్తే 4-5 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి, కానీ మీకు అదే డిప్లొమాలో ఇది ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఇవి కాకుండానే మీకు మీ పర్సనల్ అంటే మీ ప్రొఫైల్ బిల్డ్ ఎలా చేసుకోవాలి, మార్కెట్లో మీకు అబ్జెక్షన్స్ వస్తాయి, ఆ అబ్జెక్షన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, తర్వాత మీకు ఫేస్బుక్ ఐడి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అంటే మీకు ఏదైతే కోర్సుకి సంబంధించింది మీ ప్రొఫైల్ రిలేటెడ్ అవన్నీ కోర్సెస్ దాంట్లో మనకి రెడీగా ఉంటాయి. వన్స్ మీరు లాగిన్ అయిపోయి కోర్స్ బై చేసిన వెంటనే మీరు ఆటోమేటిక్గా దాంట్లో యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. దాంట్లో అంటే స్కిన్ అండ్ హెయిర్ అండ్ బ్యూటీ కేర్ ఇది 3 అనేది ప్రియారిటీ కోర్స్ లాగా ఉంటాయి. దాంట్లో మేకప్ రిలేటెడ్ కూడా ఉంటాయి కాబట్టి లేడీస్కి ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది ఇండిపెండెంట్గా బిల్డ్ అవ్వడానికి. సో ఇప్పుడు ఆర్ఆర్ఎస్, సో ఇదేంటంటే ఒక ఎనర్జీ బూస్టర్, 0 క్యాలరీ ప్రోడక్ట్ ఇది. సో ఎవరైనా తీసుకున్నా సరే టీ, కాఫీ ఈ ప్లేస్లో ఇది కనుక తీసుకోగలిగితే మీకు ఫుల్ ఎనర్జీ ఉంటుంది అండ్ 0 క్యాలరీ డైట్కి సూపర్గా సెట్ అవుతుంది ఈ ప్రోడక్ట్. ఇది గుండెలు పగిలిపోతున్నాయి మార్కెట్లో అయితే, అంటే వేరే విధంగా కాదు, అంటే స్ట్రోక్ అలా వచ్చేస్తుంది, టెన్షన్స్ కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, అంటే నడుస్తూనే అవుట్ అయిపోవడం, స్కూల్లో పిల్లలు చనిపోతున్నారు, అంటే రకరకాలుగా ఏంటంటే బాడీలో కావాల్సినటువంటి న్యూట్రిషన్ సరిగా సప్లై లేదు. మీరు ప్రాపర్గా అది సప్లై లేనప్పుడు ఏం చేస్తుంది బాడీ, ఎన్ని రోజులని బేర్ చేయగలుగుతుంది. మనకేంటంటే బాగా పెయిన్ వచ్చి థర్డ్ స్టేజ్ వచ్చేదాకా మనం బయటకు వెళ్తాం, ఇంకా అది ఓపిక నశించిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వైర్ అనేది కట్ చేసేసరికి అవుతుంది. ఈరోజు స్ట్రోక్ రేట్ చూడండి ఎంత ఉంది. సో మనం ఈ ప్రోడక్ట్ ఏంటంటే హైదరాబాద్లో టాప్ 10 కార్డియాలజిస్ట్ అఫీషియల్గా రికమెండ్ చేసిన ఫార్ములా ఇది. ఫార్ములా మనం పేపర్లో తీసుకున్నాము. కార్డిఫెన్స్ మీ లైఫ్లో డైలీ ఒక పిల్, ఒక 90 days to 6 months, 90 days to 180 days కనుక తీసుకుంటే మీకైతే డాక్టర్ చెప్తారు కదా స్టంట్ చేసే పరిస్థితి వస్తుంది లేదా రకరకాలు పెడతారు కదా, అది అవసరం లేకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. కంప్లీట్గా మీకు హార్ట్ అయ్యింది. సో సూపర్ కాంబినేషన్ ఉంటుంది, డ్యాన్స్ రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి స్కిన్ కేర్ వస్తుంది, నెక్స్ట్ హెయిర్ కేర్ కూడా వస్తుంది. ఈ 2 కేటగిరీలో మొత్తం 9 ప్రొడక్ట్స్ ఉంటాయి. స్కిన్ కేర్లో 6 ప్రొడక్ట్స్ ఉంటాయి, అలాగే హెయిర్ కేర్లో 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. సిరము, షాంపూ అండ్ ఆయిల్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం జిఎంసి మెంబర్. ఒక జిఎంసి మెంబర్ 1,01,84,400 డ్యామ్స్ తీసుకునేటటువంటి అమౌంట్. దాంట్లో కండిషన్ ఒకటే, మీరు ఎప్పుడు అచీవ్మెంట్ అవుతారు అనేది మీ మీద ఉంటుంది. రెండోది, అచీవ్మెంట్ అయిన తర్వాత ప్రతి 10 pointsకి అంటే 10,350 మీకు వ్యాలెట్ అంటే మీ అకౌంట్లో క్రెడిట్ అయినప్పుడు ఒక 5 IP మాత్రం రీపర్చేస్ చేయాలి, అది ఇన్కమ్ వచ్చిన తర్వాత. మరి నేను ఎందుకు చేయాలి సార్ అంటే, మీరు మీ టీంతో మీరు అచీవ్మెంట్ అయ్యారు, కానీ ఆ 1 crore జనరేట్ చేయాలంటే నేను మిగతా టీంతో కూడా పని చేయించాలి కదా. దానికోసం మీరేం చేస్తారు, మిగతా టీం వాళ్ళ సపోర్ట్కి మీరు రీపర్చేస్ చేస్తారు.
సో మిలీనియర్ కౌన్సిల్ అని ఎందుకు అంటున్నాం అంటే నా టార్గెట్ ఏంటంటే 5 ఇయర్స్లో 1090 మెంబర్, మీరు ఫిగర్ కూడా నోట్ చేసుకోండి, 1090 మెంబర్ జిఎంసి హోల్డర్ని క్వాలిఫై చేయించాలనుకుంటున్నాను నేను. అంటే 1090 మెంబర్స్ అంటే 1090 మెంబర్ 1 CR తీసుకునేవాళ్ళు. 1090 మెంబర్స్ 1 crore తీసుకునే వాళ్ళని నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే 2030 వరకల్లా అచీవ్మెంట్ చేయడమే నేను ఒక మిషన్ లాగా పెట్టుకున్నాను. మీరందరూ దాంట్లో సపోర్ట్గా కనుక ట్రావెల్ చేయగలిగితే మనందరం కలిసి ఆ ఫిగర్ని ఫినిష్ చేయొచ్చు. అండ్ ఈ మిలీనియర్ కౌన్సిల్ పెట్టడానికి మెయిన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఏదైతే ఇండస్ట్రీ ఉందో టర్నోవర్ మాత్రం విపరీతంగా పెరుగుతుంది, కానీ లీడర్ సక్సెస్ మాత్రం చాలా లో లెవెల్లో ఉంది. అంటే మార్కెట్ రేషియో కనుక తీసుకుంటే 1:10,000 రన్ అవుతుంది. అంటే ఒక పర్సన్ 1 కోటి రూపాయలు సంపాదించాలి లేదా సక్సెస్ అవ్వాలంటే 10,000 మంది టీం కావాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మొత్తం మన ఏపీ తెలంగాణ తీసుకుంటే 300-400 కోట్లు దాటిపోయింది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. కానీ 1 crore సంపాదించిన వాళ్ళు చాలా రేర్ మెంబర్స్ ఉంటారు. మిగతా అంతా అక్కడే ఆగిపోయింది. ఎందుకు? అక్కడ ఏంటంటే సరైన గ్రౌండ్లో రియల్ రెవెన్యూ షేరింగ్ కాన్సెప్ట్ అనేది లేదు. అంటే కంపెనీ ఇప్పుడు నేనేం మీ అందరికీ నేను ఎంప్లాయ్మెంట్ ఏమి ఉంటాయి అంటే ఫిక్స్ శాలరీ లేదు, బట్ అయినా హెల్తీ బ్రాండ్ అనేది మీది అనేది ఎలా క్రియేట్ అయింది? ఎప్పుడు ఎలా క్రియేట్ అయింది? మీకంటూ ఒక కెరియర్ ఆపర్చునిటీ దాంట్లో ఉంది, మీరు రెవెన్యూ తీసుకుంటారు, మీరు ఎర్నింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి ఆ బ్రాండ్ మీదే. ఇప్పుడు అలాగే ఆ బ్రాండ్ మీది అయినప్పుడు మీరు కూడా కంపెనీ వాళ్ళే కదా. సో కంపెనీ అంటే ఎవరు? అది కాదు, మనందరం కలిస్తేనే కంపెనీ. నేనేదో అక్కడ ఏసీ రూమ్లో అట్లా జస్ట్ వైట్ పేపర్లో డిజైన్ పెట్టేసానంటే అది కంపెనీ అవ్వదు. అలా చాలా మంది పెట్టారు, మనం చూస్తూనే ఉన్నాం. మన అందరం కలిసి వర్క్ చేస్తేనే కంపెనీ అవుతుంది. నేను ఒక్కరు వర్క్ చేసినా కంపెనీ అవుతుంది. సో మనందరం కలిసి వర్క్ చేయగలిగితే కంపెనీ అయినప్పుడు మరి కంపెనీ ఏం చేయాలి? మన అందరినీ కూడా అదే లెవెల్లో సక్సెస్ చేయాలి కదా. మరి చేయడానికి ఎన్ని రోజులు మనకు అవసరం? చాలా రకాలుగా మనం ప్లానింగ్ చేసాం, అన్ని చేసాం, కానీ వర్కౌట్ అవ్వలేదు. బట్ రియల్లీ గాడ్ గ్రేస్ ఏమైందంటే సడన్ గా అది మిరాకిల్ అనుకోవచ్చు. స్పాన్ ఆఫ్ 20-25 డేస్లో ఈ ప్రాజెక్ట్ రెడీ అయింది. రెడీ అవ్వడమే కాకుండా అచీవ్మెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు ఈ మంత్ చూడండి మిరాకిల్. నేను మన బిజినెస్ ఎలా అంటే 1 month మొత్తం జరిగే బిజినెస్ 5 daysలో కొట్టేశాను. ఒక నెల మొత్తం అందరూ కలిసి వర్క్ చేస్తే ఎంతైతే టర్నోవర్ అవుతుందో జస్ట్ 1 to 5th date వరకు అంత బిజినెస్ జనరేట్ అయింది. అంటే 1.2 CR బిజినెస్ 5 daysలో జనరేట్ అయింది. సో ఈ సంవత్సరము డ్యాన్సర్గా 100 crore క్లబ్లో మన కంపెనీ బ్రాండ్ వెళ్ళిపోతుంది. అలాగే మనం వరల్డ్ వైడ్గా ఎంత లేదన్నా అన్ని కంట్రీస్లో మనం ఓపెన్ ఆప్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో నా టార్గెట్ ఏంటంటే జిఎంసి మెంబర్ అంటే కంపెనీ మెంబర్, జిఎంసి పర్సన్ అంటే కంపెనీ కోర్. సో మీరంతా కంపెనీ పర్సన్ లాగా మీరు అయిపోవాలి. ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ మీరు జిఎంసి అవ్వండి, మిగతా పని నేను చూసుకుంటాను. మీతో పాటు మీ టీం వాళ్ళని కూడా క్వాలిఫై చేయించండి. నా ఆశ ఏంటంటే టాప్ లెవెల్లో అందరు తెలుగు వాళ్ళు ఉంటే బాగుంటుందండి. అంటే అప్పుడే కదా ఐడెంటిటీ వస్తుంది. ఇది తెలుగు కంపెనీ, సౌత్ ఇండియన్ కంపెనీ, నార్త్లోకి వెళ్ళినా, నార్త్ ఈస్ట్లోకి వెళ్ళినా, లేదా ఇండియా మొత్తం, లేదా అమెరికా ఎక్కడైనా ఇది సౌత్ ఇండియా తెలుగు కంపెనీ అనేది ప్రౌడ్గా చెప్పుకోవడానికి ఉంటుంది. యాక్చువల్గా ట్రైన్ అవుతుంది. ఆల్రెడీ మిలీనియర్స్ ఉన్నారు, మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఆల్రెడీ మనం మిలీనియర్స్ని క్రియేట్ చేసాం, కానీ ఇప్పుడు వాళ్ళతో పాటు మన అందరినీ మిలీనియర్స్ చేయాలనే టార్గెట్. ఇప్పుడు 7 star వరకు అయితే మన స్టార్ బోనస్ మీకు ఐడియా ఉంది. 7 star వరకు ఆల్రెడీ హిట్ చేశారు. ఈ 7 star కాస్త 16 star ఎవరైనా కొట్టారనుకోండి, అది వాట్ ఎవర్ మేబీ ఎక్కడైనా కావచ్చు, మన దాస్ సార్ కావచ్చు, చిన్నబాబు సార్ కావచ్చు, మనందరు లీడర్ కూడా 16 star కొట్టారనుకోండి, వాళ్ళు 91 మెంబర్ జిఎంసి వాళ్ళకి ఈ అమౌంట్ ఇచ్చేస్తారు. అంటే
అంటే ఇది ఎలా కనెక్షన్ ఉంటుందంటే ఎక్కడ బిజినెస్ జరిగినా ప్రతి పాయింట్ డివైడెడ్ బై జిఎంసీ వస్తుంది. సో జిఎంసీ మెంబర్ అంటే ఇట్స్ కంప్లీట్లీ కంపెనీ పార్ట్నర్ లాగా, కంపెనీ ఒక కోర్ కమిటీ లాగా అది క్రియేట్ అవుతుంది. సో మన టార్గెట్ ఏంటంటే 1000 మెంబర్ని మనం ఈ ఫిగర్ కనెక్ట్ చేసేస్తే కంపెనీ 10,000 కోట్లు అయిపోతుంది. సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రీఛార్జ్. దీని రిలేటెడ్ వాళ్ళందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసి మీరు వ్యాలెట్లో మీరు డైరెక్ట్గా పేమెంట్ నోట్ చేసుకుని రీఛార్జ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇమీడియట్లీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు రీఛార్జ్ కూడా అయింది కదా. ఇది మనం ఫస్ట్ బ్యాచ్ ఎగ్జిట్ అవ్వగానే అంటే 9 months కోర్స్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మనం లాంచ్ చేయబోయేటటువంటి న్యూట్రిషన్ క్లినిక్స్. న్యూట్రిషన్ క్లినిక్స్ ఎవరైతే డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి రైట్స్ ఉంటుంది అఫీషియల్గా క్లినిక్ ఓపెన్ చేసుకునే ఆప్షన్. దానికి కావాల్సినటువంటి ఏదైతే మార్కెటింగ్ రిలేటెడ్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, టూల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైతే బ్రాండింగ్ కావాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం న్యూట్రిషన్ క్లినిక్స్ త్రూ మనం స్టార్ట్ చేస్తాం. అంటే మనం ఎడ్యుకేషనే ఇవ్వట్లేదు, దానికి కావాల్సిన ఆపర్చునిటీ. నేను ఇందాక అదే చెప్పాను, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ అనేది రియల్గా ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో మరి మనం ఎంతమందిని సక్సెస్ చేశారు, ఎన్ని క్లినిక్స్ ఓపెన్ చేశారు? ఇండియా మొత్తం 5-6 లక్షల క్లినిక్స్ ఓపెన్ చేశారు. మన టార్గెట్ 1 lakh మెంబర్ ఉంది. 1 lakh హెల్త్ కోచెస్ని మనం రెడీ చేయాలి, 1 lakh డిప్లొమా హోల్డర్స్ని మనం రెడీ చేయాలి. అంటే 1 lakh మెంబర్ని రెడీ చేసి వాళ్ళందరూ ఇండిపెండెంట్గా వాళ్ళకంటూ వాళ్ళ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుంటే మనకి ఇమాజిన్ చేయండి ఏ లెవెల్లో బ్రాండ్ బిల్డ్ అవుతుందో. నెక్స్ట్ లెవెల్ బిజినెస్ అవుతుంది. ఎందుకు? మన దగ్గర సాలిడ్ ఫార్ములాస్ ఉన్నాయి, అన్ని R&D బేస్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. అంటే డ్యామ్ షూర్ ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందా అంటే డ్యామ్ షూర్గా పనిచేస్తుంది. ఇక్కడ మనం చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉన్నారు. ప్రోడక్ట్ రిజల్ట్ ఉంది, నాలెడ్జ్ రిక్వైర్మెంట్ ఉంది, దాంతో ఆపర్చునిటీ వస్తుంది. మనందరూ కూడా లైఫ్ స్టైల్ అనేది మనకి ఏదైతే ఎర్నింగ్ కోసం మనం హార్డ్ వర్క్ చేస్తున్నామో అవన్నీ ఆపర్చునిటీస్ మన ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ అంతా ఎవరిది? మనందరం కలిసి కరెక్ట్గా ఒక మిషన్ లాగా వర్క్ చేయగలిగితే 5 yearsలో చాలా మంది లైఫ్ చేంజ్. సో ఫైనలీ లాస్ట్గా నేను అనేది ఒకటే, నాతో పాటు జిఎంసీ అయిన వాళ్ళందరూ కూడా నా టచ్లోనే ఉంటారు. సో జిఎంసీ మెంబర్ ఇట్స్ మీకు లైఫ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే అచీవ్మెంట్ అయ్యే లోపలే 2 lakh ప్లస్ ఇన్కమ్ ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా అచీవ్మెంట్ అవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి మీ స్టార్ లెవెల్ బోనసెస్, గ్రూప్ ఇన్సెంటివ్స్, రివార్డ్స్ అన్నీ కూడా మీరు అచీవ్మెంట్ అవుతూ ఉంటారు. అంటే ఎర్నింగ్ లేని రోజు అంటూ ఉండదు, ప్రతిరోజు ఎర్నింగ్స్ అనేది చూస్తారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నాకు అమెరికా వెళ్ళడానికి వీజా ఇచ్చింది. అమలాపురం నుంచి అమెరికా అనేది ఇక్కడ నుంచి రేట్ అవుతుంది. అండ్ ప్రౌడ్గా ఉంది ఈరోజు మనందరం కలిసి ఒక ప్రాజెక్ట్ని సొసైటీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, అవసరం ఉందో, నీడ్ ఉందో దాంట్లో మనందరం వర్క్ చేస్తున్నాము. మనకు డ్యామ్ షూర్గా ఐడెంటిటీ ఉంటుంది, వాల్యూ యాడ్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా చాలా రికగ్నైజేషన్ వస్తాయి మనకి. సో మనందరం కూడా ఒకటి క్లియర్ అండ్ క్లారిటీ. ఒకసారి చెక్ చేసుకోండి, నేను ఏం చేస్తున్నాను, ఏం చేయడానికి ఎన్రోల్మెంట్ అవుతున్నాను. నాకు ఫుల్ 100% క్లారిటీ వచ్చింది అనుకోండి, ఇంకా నేను బ్లైండ్గా వెళ్ళిపోవడమే. ఎందుకంటే నేను అందరికీ నచ్చడానికి మనం ఏం పబ్లిక్ ఫిగర్ కాదు, పబ్లిక్ ఫిగర్ కూడా అందరికీ నచ్చదు. సో ఇక్కడ ఏంటంటే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అబ్జెక్షన్స్ బోల్డ్ అని వస్తూ ఉంటాయి. అంటే ఇది కాదు, ఇలాంటివి చూసినాం, వీళ్ళు ఆగరు, వీళ్ళు వెళ్ళిపోతారు, రకరకాలుగా ఉంటాయి. ఎవరిని మీరు క్వశ్చన్ చేయాలి, ఎవరి దగ్గర మీరు క్లారిటీ తెచ్చుకోవాలంటే ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న వాళ్ళ దగ్గర క్లారిటీ తెచ్చుకోవాలి. వాళ్ళు నిజంగానే డబ్బులు సంపాదిస్తున్నారో లేదంటే ఫేక్ ఉందా. వాళ్ళు ఒక 1 year నుంచి చేస్తున్న వాళ్ళు ఉంటారు, 2 years నుంచి చేస్తున్న వాళ్ళు ఉంటారు, 3 years నుంచి ఉన్నారు. వాళ్ళు నెలకు 1 lakh, 2 lakh, 5 lakh సంపాదిస్తున్నారు. నేను ఒకవేళ క్యారియర్ అనుకుంటే నేను వాళ్ళ దగ్గర కూర్చొని నేను క్లారిటీ తెచ్చుకోవాలి. ఒక్కసారి నేను క్లారిఫై అయిపోయిన తర్వాత నా చెక్ లిస్ట్, డౌట్ చెక్ లిస్ట్ క్లియర్ అయింది అనుకోండి, ఇంకా అయిపోయింది, డన్. మార్కెట్ ఎవరేమనుకుంటే నాకు ఐ డోంట్ కేర్. నాకు క్లారిటీ ఉంది, కంపెనీ క్లియర్గా ఉంది, నా విజన్ నాకు క్లియర్గా ఉంది, నా అచీవ్మెంట్ నాకు కావాలి, అంతే.
మనం ఆ వర్క్ చేయగలిగితేనే మనం సక్సెస్ అవుతాం. లేదంటే ఇప్పుడున్న స్పీడ్ మార్కెట్లో మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, ఈ టైంలో 100 కోట్ల బిజినెస్ అయిపోతూ ఉంటాయి మార్కెట్. అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. 100 సంవత్సరాలు ఉండే లైఫ్ 50 పడిపోయింది. 30 దాటితే మొఖం లోపల డయాబెటిక్ ఎన్ని రోగాలు అటాక్ అవుతున్నా మనం చూస్తూనే ఉన్నాం. ఇంకెక్కడ ఉంది లైఫ్? కరెక్ట్గా కొడితే 10 సంవత్సరాలు కూడా హ్యాపీగా ఉండలేము మనం. ఎందుకంటే హెల్త్ డ్యామేజ్ అవుతుంది, డబ్బులు ఉండవు, స్ట్రెస్ ఎక్కువ, ఫ్యామిలీ హ్యాండిల్ చేయాలి, రకరకాల థింగ్స్ ఉంటాయి. ఇక బాగా డబ్బు కావాలంటే ఈ బిజినెస్లో రాదు. ఎందుకు? ఆల్రెడీ వెల్ సెటిల్ ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది? అవునా కదా? సో ఇక్కడ మనకు ఉన్నది ఏంటంటే చాలా తక్కువ టైం లైఫ్ కాబట్టి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా లైఫ్ని లీడ్ చేసుకోగలిగితే సూపర్గా ఉంటుంది లైఫ్. లగ్జరీ అంటే కార్లో, బస్సులో, అది మన లగ్జరీ వెహికల్లో తిరగడం కాదు. మన బాడీలో ఉన్న ఆర్గాన్ ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవడమే దాన్ని లగ్జరీ లైఫ్ అంటే. మీరు నైట్ పడుతున్నప్పుడు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే పరిస్థితి రాకూడదు. మీరు నైట్ పడుకున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తుందంటే మీరు రాంగ్ ప్లేస్లో వర్క్ చేస్తున్నారని అర్థం. అదే ఫోన్ 24 గంటలు ఆన్లో ఉండి మీరు ఎప్పుడైనా ఆన్సర్ చేస్తున్నారంటే మీరు రైట్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారని అర్థం. సో ఇది రైట్ ప్రాజెక్ట్. అండ్ మనం అందరం కలిసి దీన్ని ఇండియానే కాదు ఇంటర్నేషనల్గా బ్రాండ్ చేద్దాం. వి ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. మన అందరం పార్ట్నర్స్. మనం ఏదో అప్లైన్ డౌన్లైన్ స్పాన్సర్ అది కాదు. వి ఆల్ ఆర్ ఈక్వల్. మీరు పొజిషన్, మీరు పడే కష్టాన్ని బట్టి మీ పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ కంపెనీ సైడ్ తీసుకుంటే మనందరం కూడా ఒకటే. మనందరం కలిసి వర్క్ చేస్తేనే బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ బ్రాండ్ వల్ల మనకు చాలా మందికి ఆపర్చునిటీ మనం ఇవ్వాలి అండ్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయాలి. అలాగే చాలా మంది ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తున్నారో, ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ నుంచి మనం రికవరీ చేయాలి. మన మిషన్ ఏంటి? నిన్ను హెల్తీగా ఉంచడం, నీ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండడం. అంటే దానికి అర్థం ఏంటి? హెల్తీ అంటే అర్థం ఏంటి? హ్యాపీగా ఉండడం. ఆ హ్యాపీనెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరి వల్ల అవుతుంది సార్ హ్యాపీనెస్ అనేది? పిల్లలు ఏడుస్తూ ఉంటారు, నాకు ఇది కావాలి, అది కొనిస్తే అది హ్యాపీనెస్. ఇప్పుడు మార్కెట్లో వాడు బాధపడుతూ ఉంటారు, లెవెలింగ్ పరిస్థితి ఉంటుంది. వానికి మీరు రికవరీ 1-2 మంత్స్లో చేశారంటే అది హ్యాపీనెస్. అతను స్ట్రగుల్ అవుతున్నారు, 10,000 కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన నెలకు 20-30 వేలు సంపాదించే పొజిషన్ని మీరు క్రియేట్ చేశారు, అది హ్యాపీనెస్, అది అచీవ్మెంట్. అంటే లీడర్ అంటే ఏంటి? మనతో పాటు ట్రావెల్ అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ని అచీవ్ చేయించడం. సో దాంట్లో మన చిన్నబాబు గారు నాకు తెలిసి ఈ మంత్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో. ఆయన ఒక 1 ఇయర్ ఎర్నింగ్స్ అంతా కూడా 1 మంత్లో హిట్ చేస్తారు అనుకుంటా. సో ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా రియల్ మనీగా వస్తుంది. మన డబ్బు ప్రతి చోట చెల్లుతుంది. హెల్త్ నుంచి క్రెడిట్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ మీకు ఏ షాప్లో పర్చేజ్ చేసినా, కార్ కొన్నా, బంగారం కొన్నా, రియల్ ల్యాండ్ కొన్నా, లేదంటే మీకు నచ్చిన వస్తువు కొన్నా, ఈవెన్ వైన్ షాప్లో వెళ్ళి నేను హెల్త్ నుంచి వచ్చిన డబ్బులు నేను మీకు ఇస్తే తీసుకుంటాం లేదని అడగండి. వాళ్ళ తీసుకుంటే రియల్గానే డబ్బులు వస్తున్నాయని అర్థం. అండ్ ఇంకోటి, మీ అకౌంట్లో మీరు టెస్ట్ చేసుకోండి. నేను నెలకు 1,00,000 పక్కన పెడదాం, ఓ 1,000 రూపాయలైనా వస్తుందో లేదో ట్రై చేసుకోండి. ఓ 1,000 రూపాయలు వస్తే బిజినెస్ చేసి ఆ 1,000 రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యేదాకా చూడండి. క్రెడిట్ అయిన తర్వాత దాన్ని వాడి చూడండి. ఇక 2 పనులు అవుతున్నాయి అంటే అప్పుడు మీరు ఫిక్స్ అవుతుంది. ఇక ఇంతకంటే మన క్లారిటీ మార్కెట్లో ఇవ్వలేదు, అవునా కదా? సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఆ జర్నీ అంతా కూడా మిమ్మల్ని చూస్తే ఎగిరిపోయింది. బట్ చాలా ప్రౌడ్గా ఉంది. ఈరోజు మనం అందరం కలిసి ఫస్ట్ మీటింగ్, అంటే కంపెనీది హైదరాబాద్ కాకుండా మనం బయట మీటింగ్ పెట్టింది. దిస్ ఈస్ ద ఫస్ట్ మీటింగ్. దీనికి అరేంజ్ చేసిన మన శ్రీనివాస్ గారు, కోచింగ్ అందరూ, మన కిరణ్ గారు, అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా GMCలో ఉండాలనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.